నార్త్ కొరియా అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ఈ దేశాన్ని పాలించే వ్యక్తి అయినటువంటి కిమ్ జాంగ్ ఉన్. ఎందుకంటే ఇతను పెట్టే రూల్స్ గానీ దేశాన్ని రూల్ చేసే విధానం గానీ మిగతా దేశాల కంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. చాలా మందికి తెలుసు అక్కడ ఉండే నియమ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది నార్త్ కొరియా గురించి యూట్యూబ్ లో చాలా మంది వీడియోలు చేశారు. ఎందుకంటే అక్కడ ఉండే వింత వింత చట్టాలు రాజకీయాలు అనేవి చాలా గమ్మత్తుగా ఉంటాయి. పైగా అక్కడ ఉండే ప్రజలు ఎంత నరకం అనిపిస్తారంటే ఈ కిమ్ అనేవాడు ఎప్పుడు పోతే సంబరాలు చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. కిమ్ అనేవాడు తన దేశ ప్రజలను ఎంత హింసిస్తాడంటే కనీసం తప్పించుకొని పారిపోవడానికి కూడా అసలు వీలుంచడు, అంతలా దుర్మార్గుడు. అయితే ఇప్పుడు మనం ఆ కిమ్ అనేవాడు ఎలాంటి చట్టాలు పెట్టడం వల్ల అక్కడ ఉండే ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడతారో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకుంటే నేను పెట్టే ఇలాంటి వీడియోలు మీ ముందుకు వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నార్త్ కొరియా అనగానే చెవులు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే అది మన భూమిపై ఉన్న మరో ప్రపంచం లాంటిది. అక్కడి ప్రజలకు ఈ ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. అంతర్జాతీయ వార్తలపై అస్సలు అవగాహన ఉండదు. కేవలం వారి దేశాన్ని పాలించే కిమ్ అలాగే ఇతని కుటుంబ సభ్యుల గురించి మాత్రమే వారికి తెలుసు. ఆ దేశంలో జరిగే అరాచకాల గురించి తెలుసుకుంటే అది మనుషులు బ్రతికే ప్రాంతమేనా అని అంటారు. నార్త్ కొరియా ప్రజలు కిమ్ జాంగ్ ను దైవంగా భావిస్తారు. కానీ అదంతా బయటకు మాత్రమే. కానీ మనసులో మాత్రం అతను ఒక దుర్మార్గుడిగా భావిస్తారు. నిజానికి ఈ దేశంలో మత స్వేచ్ఛ లేదు. ఇది పూర్తిగా నాస్తికుల రాజ్యం. అక్కడి ప్రజలకు కిమ్ మాత్రమే దైవం. మతపరమైన పద్ధతులు సాహిత్యాన్ని నిషేధించారు. ఎవరైనా బైబిల్ పంపిణీ చేసినట్టు తెలిసిందా ఇంకా వారిని అందరూ చూసేటట్టు ఉరితీస్తారు. కిమ్ ని దైవంగా ప్రజలు భావించడానికి స్వయంగా తన సొంతంగా అతని బయోగ్రఫీ కూడా విడుదల చేసుకున్నాడు. అందులో అతను 2 ఇంద్రధనుసుల మధ్య పుట్టానని, అదే సమయంలో ఆకాశంలో కొత్తగా ఒక నక్షత్రం పుట్టిందని తెలిపాడు. మరొక విచిత్రం ఏంటంటే అతని దృష్టిలో అతను మెజిషియన్ అనుకున్నాడు ఏమో కానీ అతని బయోగ్రఫీలో అతనికి వాతావరణాన్ని అదుపు చేసే శక్తి కూడా ఉంది అని రాసి మరి బుక్ పబ్లిష్ చేశాడు. అతని దైవంగా భావించడం అనేది కూడా ఒక రూలే. అలాగే ఇంకొక విచిత్రమైన రూల్ ఏంటంటే ఉత్తర కొరియాలోని ప్రతి ఇంట్లోనూ ఆఫీసులోనూ కిమ్ ఇల్ సుంగ్ మరియు కిమ్ జోంగ్ ఇల్ ఫోటోలు ఖచ్చితంగా గోడపై ఉండాలి. వీరిద్దరూ ఎవరంటే కిమ్ ఇల్ సుంగ్ అనే వ్యక్తి కిమ్ కి తాత అవుతాడు. ఈయన నార్త్ కొరియాకి మొదటి నాయకుడు. అలాగే రెండో వ్యక్తి కిమ్ జోంగ్ ఇల్, ఇతను కిమ్ కి నాన్న, ఇతను రెండో నాయకుడు. ఇప్పుడు వీరిద్దరి ప్లేస్ లోకి కిమ్ జాంగ్ ఉన్ అనేవాడు రావడం జరిగింది. వీడి తాత ఫోటో అలాగే ఇతని నాన్న ఫోటోలు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాలి. అలాగే ఈ ఫోటోల మీద ఎలాంటి దుమ్ము ధూళి అనేది అసలు ఉండకూడదు. ఉంటే మాత్రం వారికి ఏదో ఒక శిక్ష వేయడం అనేది గ్యారంటీ. పైగా ఇంకొక విషయం ఏంటంటే ఫోటోలపై దుమ్ము తులపడానికి ఏ గుడ్డ పడితే ఆ గుడ్డతో తుడిస్తే కిమ్ కుదరదంటాడు. తుడవడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన క్లాత్ ఇస్తుంది. ఓన్లీ ఆ గుడ్డతోనే తుడవాలి. కొన్నిసార్లు ప్రభుత్వ అధికారులు తరచుగా ఇళ్లకు వచ్చి ఇన్స్పెక్షన్లు చేస్తూ ఉంటారు. ఫోటోలపై ఏ మాత్రం దుమ్ము ఉన్నా తీవ్రంగా శిక్షిస్తారు. ఒకవేళ ఏ ఇంట్లో అయినా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ముందుగా కుటుంబ సభ్యులు గాని పిల్లల్ని గాని కాపాడుకోకూడదు. ముందు ఫోటోలను మాత్రమే కాపాడాలి. ఫోటోలను కాపాడి ప్రాణాలు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? వారిని హీరోలుగా ప్రకటిస్తుంది. ఒకవేళ ఫోటోలు కాలిపోతే మాత్రం ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లి జైల్లో పడేస్తుంది. మీకు తెలుసో లేదో కుటుంబంలో ఒక వ్యక్తి రాజద్రోహం లేదా ప్రభుత్వానికి నచ్చిన నేరం చేస్తే ఆ వ్యక్తితో పాటు అతని తల్లిదండ్రులను, భార్య పిల్లలను, అలాగే మనవలను ఇలా 3 తరాల వారికి శిక్ష వేయడం జరుగుతుంది. ఇలా ఉంటాయి కిమ్ రూల్స్ అనేవి. కిమ్ రూల్స్ లలో దరిద్రంగా ఉండే ఇంకొక రూల్ ఏంటంటే కిమ్ తాత అయిన కిమ్ ఇల్ సుంగ్ 1994 జూలై 18న చనిపోయాడు. అయితే ప్రతి సంవత్సరం జూలై 8న నవ్వడాన్ని నిషేధించారు. ఆ రోజు గట్టిగా మాట్లాడటం, డాన్స్ చేయడం లేదా మద్యం తాగడం నేరం. అలాగే ఇంకొకటి ఏంటంటే నార్త్ కొరియాలో ఎవరైనా అగ్రనాయకులు లాంటి వారు చనిపోతే ప్రజలు నడి రోడ్డుపై వచ్చి గుండెలు బాదుకుంటూ ఏడవాలి. ఎందుకంటే అలా చేయకపోతే కఠినంగా శిక్షిస్తారు. ఒకవేళ ఏడుపు రాకపోతే మరేం చేస్తారంటే చేసేదంటూ ఏమీ ఉండదు. ఏడుపు రాకపోయినా ఏడవలసిందే. ఎవరు సరిగ్గా ఏడవడం లేదు, ఎవరి కళ్ళలో నీళ్లు రావడం లేదు అని కనిపెట్టడానికి పార్టీ అధికారులు, నిఘా వర్గాలు గమనిస్తూ ఉంటాయి. ఒకవేళ వారు ఏడుస్తున్నట్టు నాటకం ఆడుతున్నారని అనుమానం వచ్చిందంటే కనీసం 6 నెలలు కార్మిక శిబిరాలకు పంపుతారు. అలాగే నార్త్ కొరియాకు సంబంధించిన ఇంకొక రూల్ ఏంటంటే మన ప్రపంచంలో ఉన్న ఏ దేశంలోనైనా వారానికి 6 రోజులు పని చేస్తే ఆదివారం సెలవు ఉంటుంది. కానీ నార్త్ కొరియాలో మాత్రం 7వ రోజు ఆదివారం సెలవు ఉంటుందని అస్సలు అనుకోవద్దు. వారు ఆదివారం కూడా దేశ వాలంటరీగా పని చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మనం రోజుకి 7 నుండి 8 గంటలు వర్క్ చేస్తాం. కానీ ఇక్కడ ప్రజలు రోజుకి 16 గంటలు పని చేయాలి. ఒక్క రోజు సెలవు కావాలనుకున్నా అక్కడ ప్రభుత్వానికి 510 వాన్లు చెల్లించాలి. అంటే మన దేశ కరెన్సీలో ఒక వానుకు 32 రూపాయలు. వారికి
నెలకు వచ్చితే 149 వాన్లు. ఇక ఒక రోజు పని చేయకపోతే దాదాపు 4 నెలల జీతాన్ని కిమ్ జాంగ్ ఉన్ కు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎలాగో వారు అంత డబ్బు చెల్లించలేరు కాబట్టి చచ్చినట్టు ప్రతిరోజు పని చేయాల్సిందే. ప్రపంచం మొత్తం 21వ శతాబ్దానికి సంబంధించిన క్యాలెండర్ పాటిస్తుంటే నార్త్ కొరియా ప్రజలు మాత్రం తమ దేశ స్థాపకుడైన కిమ్ సింగ్ పుట్టిన తేదీ నుండి తయారు చేసిన జూచే అనే క్యాలెండర్ ను పాటిస్తారు. ఆయన పుట్టిన సంవత్సరం 1912. దాని ప్రకారం ప్రస్తుతం ఉత్తర కొరియాలో నడుస్తున్న సంవత్సరం 115వ సంవత్సరం. మీకు ఒక క్వశ్చన్, మీ ఇంట్లో రేడియో గాని ఉందా? దాన్ని వాడుతున్నారా? మీరు నన్ను అనొచ్చు, ఈ కాలంలో కూడా రేడియోలో వాడడం ఏంటి అని. కానీ రేడియో వాడడం మానేసి కొన్ని సంవత్సరాలు అవుతుంటే నార్త్ కొరియాలో మాత్రం ప్రతి ఇంట్లో గవర్నమెంట్ రేడియో తప్పకుండా ఉండాలి. అవి కూడా 24 గంటలు కూడా మోగినట్టే ఉండాలి. పోనీ మోగింది ఏదైనా మంచి పాటలు లేదా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి ఏమైనా వినిపిస్తాయంటే వినిపించవు. అయితే రేడియోలో వచ్చేది కేవలం దేశంలో జరిగే విషయాలు మాత్రమే. అంటే ఈ రోజు ఎవరికి ఉరి శిక్ష పడింది, ఎంతమందికి పడింది అనే పనికి మాలిన న్యూస్ మాత్రమే వస్తాయి. వింతైన విషయం ఏంటంటే ఈ రేడియోకి ఆఫ్ చేయడానికి పవర్ బటన్ ఉండదు. కేవలం వాల్యూమ్ మాత్రమే తగ్గించుకోవచ్చు, కానీ సౌండ్ పూర్తిగా ఆపడానికి వీలుండదు. ఒక్క నిమిషం ఆపినా కూడా వారికి శిక్ష తప్పదు. అయితే ప్రతి ఇంట్లో రేడియో ఖచ్చితంగా ఉండాలని రూల్ ఎందుకు పెట్టాడంటే కిమ్ నాన్న అయిన కిమ్ సింగ్ చనిపోయిన విషయం 2 రోజుల తర్వాత అక్కడ ప్రజలకు ఆ వార్త తెలిసింది. ఈ వార్త చాలా ఆలస్యంగా తెలిసిందనే కోపంతో ప్రతి ఇంటికి రేడియో ఉండాలి, అది కూడా ప్రతి నిమిషం మోగుతూనే ఉండాలి అని రూల్ జారీ చేశాడు. ఓకే, ఈ రేడియో విషయం మనం పక్కన పెడదాం. మీరు ఇప్పటి వరకు ఇంటర్నెట్ తో యూట్యూబ్ లో నా వీడియో చూస్తున్నారు కదా, మరి అక్కడ ప్రజలు ఎలాంటి వీడియోలు చూస్తారనుకుంటున్నారు? చూడాలంటే ముందు వారికి ఇంటర్నెట్ ఉండాలిగా. నార్త్ కొరియా ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం వంటిది ఉండదు. గూగుల్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి వెబ్సైట్స్, అలాగే దక్షిణ కొరియాకి సంబంధించిన వెబ్సైట్స్ నార్త్ కొరియాలో ఉపయోగించేందుకు అవకాశం లేదు. ఉంటే ఇంటర్నెట్ ఆ గవర్నమెంట్ వాళ్ళు యూజ్ చేస్తారు. అది కూడా 28 వెబ్సైట్లు మాత్రమే ఉపయోగిస్తారు. ఇంటర్నెట్ విషయంలో నార్త్ కొరియా ఎంత కఠినంగా ఉండడానికి కారణం ఏంటంటే వీరి దేశానికి సంబంధించిన సమాచారం వేరే దేశాల వారికి తెలియకూడదని. ఎవరైనా తమ పొరుగు దేశమైన దక్షిణ కొరియా సినిమాలు, అశ్లీల వీడియోలు చూసినట్టు కనిపించినా మరణ శిక్ష విధిస్తారు. ఈ దేశంలో కనీసం జీన్స్ దుస్తులు వేసుకోకూడదు. స్కర్ట్ ధరించిన మహిళలు తప్పనిసరిగా మోకాలను కప్పుకోవాలి. బికినీలు ధరించరాదు. అయితే అక్కడ మగవాళ్ళంతా కిమ్ జాంగ్ ఉన్ హెయిర్ స్టైల్ ని చేయించుకోవాలి. అదే మనమైతే ఎక్కడ లేని హెయిర్ స్టైల్స్ అన్ని చేయించుకుంటాం. ఉత్తర కొరియాలో ప్రజలు తీవ్రమైన పేదరికంతో నరకం అనుభవిస్తారు. అయితే పర్యాటకులు పొరపాటున కూడా అక్కడ పేదలను ఫోటోలు తీయరాదు. అది తమ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని కిమ్ భావిస్తాడు. కానీ పేదరికాన్ని నిర్మూలించే పని మాత్రం చేయడు. నార్త్ కొరియాకి వెళ్లే పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లను ఎయిర్పోర్ట్ లోనే ఇచ్చేయాలి. అలాగే స్థానికులతో మాట్లాడకూడదు. ప్రత్యేకంగా గైడ్ ని ఏర్పాటు చేసుకుని మాత్రమే తిరగాలి. ఇష్టానుసారంగా షికారుకి వెళ్దాం అనుకుంటే మాత్రం కుదరదు. ఇక నార్త్ కొరియాలో ఉండే స్కూల్స్ విషయానికి వస్తే అక్కడ పిల్లలకు బోధించే పాటలు ఏంటంటే కిమ్ సంబంధించిన తాత ముత్తాతలకు సంబంధించినవి మాత్రమే. ప్రపంచ చరిత్రతో పని లేదు వారికి. ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినవే ఉంటాయి. మరి మీరు అనుకోవచ్చు, ప్రజలను ఇంతలా హింసిస్తున్నాడు, ఎందుకు కిమ్ నే వాళ్ళు నాయకుడిగా ఎన్నుకుంటున్నారు అని. ఆ విషయానికే వస్తా. నార్త్ కొరియాలో 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రతి నియోజకవర్గానికి ఒకే ఒక అభ్యర్థిని నిర్ణయిస్తారు. ప్రజలకు వేరే వారిని ఎంచుకోవడానికి అవకాశం ఉండదు. ఆ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే వారిని దేశద్రోహులుగా గుర్తించి వారికి పనిష్మెంట్ ఇస్తారు. అందుకే 99.9% కంటే ఎక్కువ ఓట్లు అనుకూలంగానే పడతాయి. అందువల్ల చివరికి కిమ్ ని ఎన్నుకోవాల్సి వస్తుంది. ఎలక్షన్స్ అనేవి నార్త్ కొరియాలో ప్రజల లొంగుబాటును ప్రదర్శించడానికి గవర్నమెంట్ నిర్వహించే ఒక నాటకం మాత్రమే. ఇక నార్త్ కొరియాలో ఉండే ఇంకొన్ని రూల్స్ ఏంటంటే కొన్నిసార్లు కిమ్ ఏం చేస్తాడంటే కొన్ని సమావేశాలను ఏర్పాటు చేసి మాట్లాడతాడు. అతను మాట్లాడేటప్పుడు నిద్రపోతే వారికి మరణ శిక్ష వేయాలా లేదా జైల్లో వేయాలా అనేది కిమ్ మూడ్ ని బట్టి ఉంటుంది. కిమ్ అనేవాడు 2000 మంది మహిళలతో ప్రత్యేకంగా ఫ్లెజర్ స్క్వాడ్ ను ఏర్పాటు చేశాడు. వాళ్ళు కిమ్ తో పాటు అతని సైనికులకు సెక్స్ తో సహా అన్ని రకాల సేవలు అందించాలి. బాలికలకు 13 ఏళ్ల వయసు రాగానే ఈ స్క్వాడ్ కు ఎంపిక చేస్తారు. అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. కొన్నిసార్లు ఏమైనా న్యూస్ పేపర్ లో గానీ ఇతర పేపర్ లో గానీ కొన్నిసార్లు కిమ్ సంబంధించినవి గానీ ఏమైనా ఫోటోలు ప్రింట్ అయ్యి పేపర్లు అనేవి పడేయకూడదు. మనమైతే ఏ పొట్ల కడతాకు గానీ లేదా ఇతర రకాలుగా వాడడం గానీ లేదా సాధారణంగా పడేస్తాం. కానీ నార్త్ కొరియా ప్రజలు అలా చేస్తే ఖచ్చితంగా వారికి చావే. కిమ్ ఫోటో ఉన్న పేపర్లను చక్కగా తీసి నలగకుండా జాగ్రత్త పడాలి. పైగా కిమ్ ఫోటో మీదుగా పేపర్ ని మడత పెట్టకూడదు. అలా పడిన మడత వల్ల కూడా శిక్షించే అవకాశం కూడా ఉంది. మీరు అనుకోవచ్చు, వీడితో ఇదెక్కడ తలనొప్పి, శుభ్రంగా పారిపోవచ్చు కదా అని. అలాంటి ప్రయత్నాలు చేసి చాలా మంది చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కిమ్ నుండి తప్పించుకోవడం అక్కడ ఉండే ప్రజలకు అసాధ్యం. అలా తప్పించుకొని బయటపడ్డవారు ఎక్కడో 2-3 ఉన్నారు అంతే. దాని గురించి కూడా వీడియో చేయమని చెప్పండి, చేసేద్దాం. సో ఇదే గైస్ ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.